మెడి చక్కగా కళ్ళు మూసుకుందాము. వేళ్ళలో వేలు పెట్టుకుందాము. కాలు క్రాస్ చేసుకుందాము. సహజంగా జరిగే శ్వాసలు 9 శ్వాసలు ఎరుకతో శ్వాసలోనికి ఎలా వెళ్తోంది, బయటికి ఎలా వస్తుంది అన్నది మాత్రమే గమనిస్తూ ఉందాము. కాసేపు ఫిజికల్ రియాలిటీని పక్కన పెట్టి అంతరంగ ప్రయాణం చేద్దాం మాస్టర్స్. 9 శ్వాసలు ఎరుకతో గమనిద్దాము. మన అన్ని చక్రాల్లోనికి శ్వాస వెళ్ళాలి మాస్టర్స్. కొంచెం ఇంటెన్స్గా ఈ 9 శ్వాసలు తీసుకుందాము. ఈ ప్రక్రియ ద్వారా తొందరగా డీప్లోనికి వెళ్ళి మెడిటేషన్ చాలా బాగా కుదురుతుంది మాస్టర్స్. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారిని ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ మన గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యేలాగా ఆహ్వానించుకుంటున్నాము. వారి కాన్షియస్నెస్తో కనెక్ట్ అయి ఉందాం. మహా అవతార్ బాబాజీ గారిని, శివ శక్తుల ఎనర్జీస్ని, ఏంజల్స్ని, ఆర్కేంజల్స్ని, గార్డెన్ ఏంజల్స్ని, మన స్పిరిచువల్ గైడ్స్ని, యాన్సిస్టర్స్ని మనం ఇన్వైట్ చేసుకుంటున్నాము. మన హయ్యర్ సెల్ఫ్స్ని, ఓవర్ సెల్ఫ్ని, మోనాడ్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. మెటట్రాన్ క్యూబ్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. లయన్స్ గేట్ పోర్టల్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. వాటి శక్తిని ఇన్వైట్ చేసుకుంటున్నాము. అద్భుతమైన ఆస్ట్రనామికల్ ఈవెంట్ లయన్ గేట్ పోర్టల్ అనేది మన భూమిపైకి జూలై 28 నుంచి ఆగస్ట్ 12 వరకు పోర్టల్ ఓపెనింగ్ అనేది ఉంది మాస్టర్స్. ఈ ఎనర్జీస్ని మనము యూటిలైజ్ చేసుకుందాము. అధిక వైబ్రేషన్స్, అధిక ఫ్రీక్వెన్సీ, అలాగే స్పిరిచువల్ అవేకనింగ్, సోల్ జర్నీకి బాగా ఉపయోగపడుతుంది. ఇంట్యూషన్ లెవెల్స్, మేనిఫెస్టేషన్స్, వీటన్నింటికి మంచి సమయము. అయితే మన థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, మన ఎనర్జీ, మన వైబ్రేషన్స్, మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో అది మాత్రమే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. నెగిటివ్ థాట్స్ ఉంటే నెగిటివ్గానే ఇంపాక్ట్గా మనకు అన్ని ఆపర్చునిటీస్,
అలాంటి సిచ్యువేషన్సే మనం ఫేస్ చేస్తాము. పాజిటివ్ యాటిట్యూడ్‌తో, పాజిటివ్ వైబ్రేషన్స్‌తో, హయ్యర్ వైబ్రేషన్స్‌తో చక్కని ఆలోచన విధానము మనం చేస్తూ ఉంటే అలాంటి ఆపర్చునిటీసే మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. ఈ టైమ్ పీరియడ్, ఈ 28 డేస్ ఆఫ్ టైమ్ పీరియడ్‌ని మనం చక్కగా యూజ్ చేసుకుందాము. ఎనర్జీస్‌తో ప్లే చేద్దాము. ఎక్స్‌పెరిమెంట్స్ చేద్దాము. అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ మన శక్తిని మనము అంతర్లీనంగా ఉన్న శక్తితో మనం కనెక్ట్ అయ్యి, మన హైయర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయ్యి, మనం ఈ ఎనర్జీస్‌ని యూజ్ చేసుకుందాం మాస్టర్స్. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్ర మిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతుజాతి, మానవ జాతి అన్నింటికి కనెక్ట్ అయ్యి ధ్యానం చేద్దాము. మూల చైతన్యంని కనెక్ట్ అయ్యి, మూల చైతన్యం ద్వారా గోల్డెన్ ఎనర్జీస్‌ని మన బ్రహ్మరంధ్రం గుండా మన అన్ని శరీరాలు రిసీవ్ చేసుకుంటున్నట్టుగా విజువలైజ్ చేసుకుందాము. మన ఆరాలో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని భావోద్వేగాలు, భావాలు ముందుకు వెళ్ళలేని స్థితిగా ఉండి స్ట్రక్ అయిన ఎనర్జీస్, నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఎమోషన్స్, బిలీఫ్ సిస్టమ్స్, నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్స్ మూల చైతన్యం యొక్క గోల్డెన్ ఎనర్జీ మన ఆరాలోనికి ప్రవేశించి సరికాని శక్తులు ఏవైతే మన ఆరాలో ఉన్నాయో వాటన్నింటినీ రిమూవ్ చేస్తున్నట్టుగా చూద్దాం. మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. బ్లాక్ ఎనర్జీ అంతా పక్కకు నెట్టేయబడి గోల్డెన్ ఎనర్జీ మాత్రమే ఫిల్ అవుతున్నట్టు మన ఆరాలోనికి విజువలైజ్ చేసుకోండి. ఆ నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ అన్నీ మనకి నలుపు రంగులో ఉన్న ఒక శక్తి అనేది మన ఆరాలోంచి వెళ్ళిపోతున్నట్టుగా చూద్దాము. అలాగే గోల్డెన్ ఎనర్జీస్ మన ఆరాలోనికి ప్రవేశిస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకుందాం మాస్టర్స్. మూడు శ్వాసలు గోల్డెన్ ఎనర్జీని మాత్రమే పీల్చుకుంటూ ఇన్వైట్ చేసుకుందాం. దీర్ఘంగా 3 శ్వాసలు పీల్చుకోండి. దీనివల్ల మన ఆరాలోనికే కాకుండా మన అన్ని శరీరాల్లోనికి, మన స్థూల శరీరంలోనికి ముఖ్యంగా, అలాగే మన ఎనర్జీ బాడీకి అన్నమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము వీటన్ని శరీరాలన్నింటికి గోల్డెన్ ఎనర్జీ ఫిల్ అయినట్టుగా చూద్దాం.
దీనికి సహాయంగా మనము పరమ గురు మండలిని, శంబల మాస్టర్స్‌ని ఈ ప్రాసెస్‌కి మనకు హెల్ప్ చేయవలసిందిగా మన గ్రూప్‌లోనికి ఇన్వైట్ చేసుకుంటున్నాము. అలాగే హీలింగ్ మాస్టర్ అయిన ధన్వంతరి మాస్టర్‌ని గూడా మనము ఇన్వైట్ చేసుకుంటున్నాం. వారందరి ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యుందాం. 2 more minutes మాస్టర్స్. అద్భుతమైన ప్రాసెస్ జరుగుతోంది. గో డీపర్, డీపర్, డీపర్. చాలా డీప్‌గా వెళ్ళాలి. మనం ఎంత ఎరుకతో ఉన్నామన్నది మాత్రమే గమనించాలి. అది గంటలు గంటల సాధన అవసరం లేదు. చేసిన 10 నిమిషాలైనా మైండ్, బాడీ, సోల్ అవేర్‌నెస్‌గా ఉన్నాయా లేదా అని మాత్రమే చూడాలి మాస్టర్స్. మనం మన శ్వాసతో ఎంత కనెక్టివిటీలో ఉన్నాము అన్నది మాత్రమే గమనించుకోవాలి. మనం రిసీవ్ చేసుకున్న ఈ గోల్డెన్ ఎనర్జీస్‌కి, దీనిలో భాగంగా మనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్స్‌కి మనం అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మనం రిసీవ్ చేసుకున్న ఈ శక్తిని ప్రపంచ శాంతికి, లవ్డ్ వన్స్‌కి, ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి, మన సరౌండింగ్స్‌కి, మన హౌస్‌కి, మన కమ్యూనిటీకి, మన సిటీకి, ఇంకా ఎవరెవరైతే కష్ట నష్టాల్లో ఉన్నారో వారందరికీ కూడా మనము కొంత షేర్ చేసుకుంటున్నాము. అలాగే భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి మనం షేర్ చేసుకుంటున్నాము. అందరూ బాగుండాలి. అందరిలో మనముండాలి. పత్రిజీ గారి ఆశయమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్‌కి మన వంతు కృషి చేస్తున్నాము. చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతిః. 2 అరచేతుల్ని రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. చక్కని చిరునవ్వుతో మరి 2 అరచేతులు చూసుకుంటూ మన ధ్యానంలోంచి బయటకొద్దాం మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. మనం బుక్ రీడ్ చేద్దాం మాస్టర్స్ ఈరోజు. ఎడ్యుకేషన్ గురించి చెప్పుకుంటున్నాం గదా! 2032లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేసేసి. Schools will be smaller and built locally. These community schools will give a sense of belonging to students and teachers alike. Teachers will one more be respected and valued. Teaching will be considered an honorable and important profession, and only those who are natural born teachers will be drawn to serve in this way. అంటే స్కూల్స్ అన్నీ గూడా చిన్న చిన్నగా అన్నమాట. స్మాలర్‌గా
బిల్డ్ లోకల్లీ అనమాట. అంటే స్థానికంగా నిర్మించబడతాయంట. అంటే కమ్యూనిటీ స్టూడెంట్స్ లాగా, కమ్యూనిటీ స్కూల్స్ లాగా అనమాట. ఇప్పటికీ మనకు అంతే కదా మాస్టర్స్, ఒక్కో కమ్యూనిటీకి ఒక స్కూల్ ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది, ఒక లైబ్రరీ ఉంటుంది, ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తున్నాం మనం అదంతా కూడా. సో అలాగే మనకి ఇలాంటి స్కూల్స్ అనేవి చిన్న చిన్నగా 2032లో అవి స్టార్ట్ అవుతాయి అంట. అయితే మంచి టీచర్స్నే ఎన్నుకుంటారంట. అంటే అంటే ఇప్పుడున్న టీచర్స్ ఎలాగైతే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుందో అంతకంటే ఎక్కువగా అన్నమాట. అలాంటి టీచర్స్ని వాళ్ళు ఎన్నుకుంటారంట. అంటే దీనికోసమే, ఈ సేవ కోసమే, అంటే ఊరికేనే ప్రొఫెషన్ లాగా కాకుండా స్పిరిచువల్గా కూడా ఉన్న టీచర్స్ అనేది మనకి ఆ, తీసుకుంటారంట మాస్టర్స్. అలాంటి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే, అలాంటి సేవాభావం ఉన్న టీచర్స్ మాత్రమే ఎన్నుక చేయబడతారని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. చిల్డ్రన్ టు విల్ బి రెస్పెక్టెడ్ అండ్ ట్రెజర్డ్. దీస్ హై వైబ్రేషన్ చిల్డ్రన్ విల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ డైమెన్షన్స్ వేర్ దే వర్ హానర్డ్ అండ్ వాల్యూడ్. దే విల్ నో దేర్ వర్త్ అండ్ ఎక్స్పెక్ట్ టు బి ఎస్టీమ్డ్. వెన్ దే ఆర్, దే విల్ రెస్పాండ్ విత్ గ్రేస్. ఇక్కడ పిల్లలు కూడా గౌరవించబడతారు. అంటే ఇదివరకు మనకి ఆ, ఒకప్పుడు మనకి ఇండియాలో అయినా ఇంకెక్కడైనా సరే పిల్లల్ని కొంచెం ఏదైనా చదువుకోకపోతే కోప్పడేవారు, తిట్టేవారు, కొట్టేవారు. అంటే వాళ్ళలో ఉన్న వైబ్రేషన్స్ అన్ని ఆ, అంటే భయంగా, టీచర్స్ అంటే భయం, ఇంకంతే, ఇంకొకటి లేదు అన్నట్టు ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు కొంచెం ఆ స్టేజ్ తగ్గింది. చాలా మట్టుకి మనం ఆ చేంజ్ని చూస్తున్నాం. అయితే అధిక వైబ్రేషన్స్ ఉన్న పిల్లలు డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి పుడతారంట. అంటే ఇప్పటికే మనం చూసాం, క్రిస్టల్ కిడ్స్ అంటాం మాస్టర్స్ మనము. 2023 నుంచి పుట్టిన పిల్లవాళ్ళందరూ కూడా క్రిస్టల్ కిడ్స్ అంటారు. 2030 నుంచి పుట్టేవాళ్ళు, అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నుంచి క్రిస్టల్స్ ప్లస్ డైమండ్స్. ఒకవేళ పేరెంట్స్ హయ్యర్ వైబ్రేషన్స్తో స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు మేనిఫెస్టేషన్ చేసుకుంటే గనక వాళ్ళకి డైమండ్ కిడ్స్ పుడతారు మాస్టర్స్. డైమండ్ కిడ్స్ అంటే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ స్పిరిచువల్, ఫస్ట్ నుంచే భగవద్గీత శ్లోకాలు, సకల కళలు అన్నమాట వాళ్ళు నేర్చుకోవడము. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఎంత స్టడీస్లో ఉన్నా కూడా మనం యాక్టివిటీస్కి తీసుకెళ్తున్నాం మాస్టర్స్. ఒకప్పుడు అది ఉండేది కాదు. ఓన్లీ పుస్తకాలకు మాత్రమే అంకితం అయ్యే కిడ్స్. పుస్తకాల పురుగులాగా వాడు చదువుకున్నాడా, బాగుపడ్డా, డాక్టర్ అయ్యాడా, టీచర్ అయ్యాడా, డాక్టర్ అయ్యాడా, ఇంజనీర్ అయ్యాడా అని మాత్రమే చూసేవాళ్ళం. మన మేబీ మన పాస్ట్, మన జనరేషన్స్ చూసుకుంటే గనక, మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, జాబ్ ఏంటి, ఇలాగే అడిగేవాళ్ళు. ఇంజనీర్ అవ్వకపోతే, డాక్టర్ అవ్వకపోతే ఇంకా అసలు పనికే రారన్నట్టుగా చూసేవాళ్ళు అనమాట. కానీ మన జనరేషన్కి వచ్చేసరికి కొంచెం మనం చిన్న చిన్నగా వాళ్ళ ప్యాషన్స్ని మనం గౌరవించడము, ఓకే ఇది చదువుతామని చెప్పడం, ఇప్పటికే మన దగ్గరకు వచ్చేసరికి మార్పు చాలా గమనించాం మనము. అయితే ఫ్యూచర్ జనరేషన్స్లో ఎలా ఉంటుందంటే మన కిడ్స్, మన గ్రాండ్ కిడ్స్ వాళ్ళంతా చాలా హయ్యర్ బీయింగ్స్ అన్నమాట వాళ్ళు. సో డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి పుట్టినవారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక రెస్పాండ్ అండ్ గ్రేస్తో ఉంటారంట. అంటే దయతో వాళ్ళు వాళ్ళ బీయింగ్ అనేది ఉంటుందన్నమాట, వాళ్ళ నేచర్ అనేది. ఎడ్యుకేషన్ విల్ బి ప్రిడామినెంట్లీ రైట్ బ్రెయిన్ టు ప్రమోట్ ద ఫ్లో ఆఫ్ క్రియేటివ్ ఐడియాస్ అండ్ ఇమాజినేషన్. స్పెషల్లీ పిక్డ్ అండ్ ట్రైన్డ్ టీచర్స్ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు స్టిమ్యులేట్ స్టూడెంట్స్ అండ్ డెవలప్ దేర్ ఇన్నేట్ గిఫ్ట్స్. టీచర్స్ will understand the influence of harmonious sound to calm, heal, create, and balance. So, special music, especially angel harmonics, will be played in schools. అంటే సృజనాత్మక ఆలోచనలు, క్రియేటివిటీ అన్నమాట. ఆ, మనం ఏమైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో, ఇమాజినేషన్ చేయాలనుకుంటున్నామో, విజువలైజ్ చేయాలనుకుంటున్నామో దానికి అలాంటి ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో చాలా మట్టుకి స్టార్టింగ్ నుంచే ఒక యాక్టివిటీస్ లేకుండా, అందుకని చూసారా మాస్టర్స్, ప్రీ స్కూల్ మొత్తం యాక్టివిటీస్ చేయిస్తారు. అప్పుడు వాళ్ళ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళలో ఉన్న ఆ క్రియేటివిటీని పిల్లలు గ్రహిస్తారు. ఎందుకంటే వాళ్ళు చిన్న ఆర్ట్ చేసుకొచ్చిన, అమ్మ నేను ఇలా చేశాను, టీచర్ నాకు ఇది టీచ్ చేసింది, నేను ఇలా పెయింటింగ్ చేశాను, నేను ఇలా
ఒక చిన్న క్రియేట్ చేయగలిగానని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తారు చిన్న చిన్నగా మనకి. అప్పుడు మనకు అనిపిస్తుంది, వావ్ ఎంత టాలెంట్ ఉంది, నువ్వు ఎంత బాగా గీసావు నాన్న ఈ పెయింటింగ్, వావ్ నీలో ఇంత శక్తి ఉందా అని మనం ఎంకరేజ్ చేసిన కొద్ది వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. అదే డైరెక్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, డైరెక్ట్ స్కూళ్ళలో తోసేసి ఏబిసిడీలు నేర్పించేసేసి ఇంకా అదే పనిగా తోమడం జరుగుతుంటే అసలు వాళ్ళలో ఉన్న ఆ కళలన్నీ కూడా, అసలు ఆ క్రియేటివిటీ అంతా కూడా వాళ్ళలో ఉందన్న సంగతి వాళ్ళకి గుర్తుంటుంది, అసలు వాళ్ళు కనిపెట్టలేరు కూడా వాళ్ళ లైఫ్ టైంలో. అలా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళేమంటారు, దానికి సంబంధించి అంటే మనలో ఇప్పుడు జరుగుతుంది ప్రెజెంట్‌లో. కాపోతే ఇంకా ఫ్యూచర్‌లో ఏంటంటే ప్రీ స్కూల్ వరకే గాకుండా స్కూల్ సిస్టమ్ అంతా మారిపోతుంది. ఓ పక్క నుంచి క్రియేటివిటీగా వాళ్ళు చేసుకుంటూ గూడా ఇప్పుడు గూడా ఉంది. కాదనట్లేదు. కానీ ఇంకా చురుగ్గా జరుగుతుందనమాట. అంటే ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో వెంటనే క్యాచ్ చేస్తారనమాట వాళ్ళు. అంత రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్‌గా జరుగుతుంది. అయితే దీనికి ఆహ్, అంటే దీనికేంటంటే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళలో ఉన్న సహజ ప్రతిభను ఎలాగైతే అభివృద్ధి చేయాలో టీచర్స్‌కి వాళ్ళకి అర్థమైపోతుంది. దీనివల్ల ఏంటి మానసిక ప్రశాంతత, హీలింగ్, స్వస్థత, ఆ! ఇలాంటివన్నీ బ్యాలెన్స్ లైఫ్‌లో. ఆహ్, సంగీతము, హార్మోనిక్స్ అంటే అది కూడా ఏంజెల్‌కి సంబంధించిన అవి పాఠశాలల్లో ప్లే చేయడం జరుగుతుందంట. అంటే ఆహ్, మంచి అండర్‌స్టాండింగ్ అనేది టీచర్‌కి స్టూడెంట్‌కి మధ్యలో అంటే ఏర్పడి జరగడం జరుగుతుందనమాట. సో, దీనివల్ల అంతా కొంచెం స్పిరిచ్యువల్‌గానే వాళ్ళు గ్రోత్ ఉంటుంది అనడానికి మనకు చెప్తున్నారు. ఫ్యూచర్ కంప్యూటర్స్ విల్ క్రియేట్ పర్టినెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ లెసన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆన్ an individual basis. So, one on hand, there will be more reliance on technology. One the other children will be taught social skills అండ్ ఎంకరేజ్ టు డెవలప్ కైండ్నెస్, ఎంపతి అండ్ ఇంటిగ్రిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, భవిష్యత్ కంప్యూటర్లు అన్నీ కూడా విద్యార్థులకు ఆసక్తికరమైన పాఠాలను మాత్రమే ఆ, చెప్పేటట్టుగా అవి తయారు చేయబడతాయంట. అంటే సాంకేతికంగా, టెక్నాలజీ వైజ్, సోషల్ స్కిల్స్ దాని ద్వారా ఎంకరేజ్ చేయడం అనేది, కైండ్నెస్, ఎంపతి, సానుభూతి, దయ, ఇలాంటివన్నీ ఇంటిగ్రేట్ అయిపోతాయి అన్నమాట, ఒకదానికొకటి సమగ్రతతో అన్నమాట. అట్లా వాళ్ళు క్రియేట్ చేయడం అనేది జరుగుతుందంట కంప్యూటర్స్ త్రూ. దే విల్ ప్రాక్టీస్ కేరింగ్ ఫర్ అండ్ నర్చరింగ్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ connecting to nature. They will learn how to grow food, tend plants, and manage their physical bodies with appropriate food, exercise, and positive thoughts to maintain optimum health. Fun and enjoyment will be inherent in education. అంటే వాళ్ళు ప్రకృతితో అనుసంధానం అవ్వడం జరుగుతుంది. ఆహారాన్ని వాళ్ళు ఎలా అంటే వాళ్ళే ప్లాంటింగ్ చేసుకుంటారు. ఆర్గానిక్గా మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం చిన్నగా, కొంచెం కొంచెంగా. అలాగే పాజిటివ్ థాట్స్ మెయింటైన్ చేయడము, మంచి హెల్త్, ఉత్తమ ఆరోగ్యం అంట. ఫన్ అండ్ ఎంజాయ్మెంట్, వినోదము, ఆనందము అంతర్లీనంగా ఇన్హెరిటెంట్గా మన లోపల నుంచి పుట్టుకొని వస్తుంది అనమాట. అంటే దీనికి సంబంధించింది ఏంటంటే జంతువులను మనం ఎలా చూసుకోవాలి, ప్రకృతితో మనం ఎలా అనుసంధానంగా ఉండాలి, మనది మనమే ఎలాగ మంచి పోషకాహారం మనం తినాలి, అలాగే పండించుకోవాలి, ఆ మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, సరైన ఆరోగ్యము, ఆహారము, వ్యాయామము. అంటే ఇంకా ఈ ఫిజికల్ రియాలిటీని మన స్పిరిచువల్ రియాలిటీకి దగ్గరగా తీసుకొచ్చుకొని ఆ ప్రాసెస్ చేసి మనం మేనిఫెస్ట్ చేసుకుంటాం ఏదైనా అని చెప్తున్నారు ఇక్కడ. Sports, especially team games to promote working together and individual excellence, will be supported. Artistic and creative activities of all kinds will be nurtured, especially group activities. Singing and music will be available for everyone and encouraged. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కలిసి పనిచేయడానికి, వ్యక్తిగతంగా నైపుణ్యాలని అంటే ఒక్కొక్కరు మనము ఆ ఎక్సలెన్స్ని మనము ఆ క్రీడల్లో కానీ, ఆ క్రీడల్లో వచ్చినప్పుడు అంటే స్పోర్ట్స్లో వచ్చినప్పుడు ఏంటంటే టీమ్ వర్క్స్ అంట, క్రియేటివ్ యాక్టివిటీస్, ఆర్టిస్టిక్ టీమ్ వర్క్స్, ఇట్లాంటివన్నీ మనము టుగెదర్ కాకుండా, ఇండిపెండెంట్గా కాకుండా టుగెదర్గా కూడా, అంటే ఒక జట్టులాగా వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. దీనిలో భాగంగా క్రియేటివ్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ గ్రూప్ యాక్టివిటీస్ అంట ఇక్కడ మనకి. సో సింగింగ్, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఎక్కువ వీళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుందంట. సో రిఫ్లెక్టింగ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ
consciousness of the children, all music will be harmonious and all students will have the opportunity to learn an instrument if they wish to. అంటే మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేటి ఇప్పుడు ఇలాగ మన వైబ్రేషన్స్ బాగున్నాయి, మన ఫిజికల్ రియాలిటీ మనకు చాలా మంచిగా క్రియేట్ చేసుకుంటున్నాము. అలాగే మన స్పిరిచువల్ రియాలిటీలో మన స్పిరిచువల్ జర్నీ కూడా బాగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఇప్పుడు ఫిజికల్ రియాలిటీ అనుకోండి, మనం చేసే ప్రతి పనిని మనము చక్కగా ఎరుకతో చేస్తూ ఉంటాము. అలాగే స్పిరిచువల్ రియాలిటీలో ఆ జర్నీలో ఏం జరుగుతుంది, మన వైబ్రేషన్స్ బాగుంటాయి, హయ్యర్ వైబ్రేషన్స్ అంతా వన్నెస్లో ఉంటాము. అప్పుడు ఏం జరుగుతుంది, మన ఫ్రీక్వెన్సీ అనేది ఒక లెవెల్కి వెళ్తుంది అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది, హార్మోనియస్ అంటే మొత్తం అంతా మనకు ఒక పీస్, ఆపర్చునిటీస్, ఇలాంటివన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు ఏదైతే నువ్వు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటున్నావో అది ఈజీగా నేర్చేసుకుంటావు అన్నట్టుగా ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి ఇక్కడ. బికాస్ ఎవ్రీ చైల్డ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఇండివిజువల్ సోల్. There will be no need for examinations, and these will not be part of the new paradigm. However, those who wish to test themselves in this way can do so. అంటే ప్రతి చిల్డ్రన్ కూడా ఒక ఇండిపెండెంట్ సోల్ లాగా మనకు కనిపిస్తుందంట. మనం ఎప్పుడైతే ఎరుక ఉంటుందో, ఎప్పుడైతే అవేర్లో ఉంటామో, మనం కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు ఒక అవేర్ స్టేట్ ఆఫ్ లో ఉంటుందో, మైండ్లో కొట్టుకుపోకుండా అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కిడ్ కూడా మనకు ఒక సోల్ లాగా కనిపిస్తారంట, ఒక ఆత్మలాగా మనం వాళ్ళని ట్రీట్ చేస్తామంట. అప్పుడు వీళ్ళకేంటి, ఇంకా పరీక్షలు అవసరం ఉండదు. కొత్త నమూనా అంటే ఒక కొత్త పారాడైమ్ షిఫ్ట్ అనేది మనలో జరుగుతుందన్నమాట. అలా జరిగినప్పుడు మనకి మనం టెస్ట్లు పెట్టుకోవచ్చు అవసరం ఉంటే, లేదంటే మనకు అవసరం లేదు, టీచర్స్ డిసైడ్ చేస్తారనమాట. ఒకప్పుడు మీకు గుర్తుందా, మనకి ఈ గురుకులంలో మనకి టీచర్స్ ఉండేవాళ్ళు కదా, గురువులు ఉండేవాళ్ళు కదా, కిడ్స్ అందరినీ అక్కడ గురుకులంలో జాయిన్ చేసేవాళ్ళు. సర్టెన్ పీరియడ్స్ ఆఫ్ వాళ్ళు ఇంకా యుక్త వయసు వచ్చేంత వరకు గురుకులంలో నో టీచర్స్ ఉండేవాళ్ళు. సేమ్ అలాగే మన హాస్టల్లో ఎలాగైతే ఉంటామో అలా ఆశ్రమాలు ఉండేవి, గురుకుల ఆశ్రమాలు. వాళ్ళలో జాయిన్ చేసి మొత్తం వాళ్ళలో అన్నీ అన్నమాట, యోగా, మెడిటేషను ఇవన్నీ అయిన తర్వాతనే వాళ్ళని 4 o'clock అలా లేపేవాళ్ళు. అట్లా అన్ని సామూహిక విద్యలన్నీ నేర్చుకున్న తర్వాతనే వాళ్ళు కొంచెం సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. 80% ఆఫ్ ద 70% ఆఫ్ ద ఫిజికల్, స్పిరిచువల్ సబ్జెక్ట్ చెప్తే ఒక 30% సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. ఏది, ఫిజికల్ సబ్జెక్ట్స్, సైన్స్, మ్యాథ్ ఇట్లాంటి అది ఎందుకంటే అది ఏదో ఒక జాబ్ చేసుకుంటాము, దానికి సంబంధించింది కావాలి, ఏదో ఒక శిక్షణ మనం తీసుకోవాలి కాబట్టి అలా చెప్పేవాళ్ళు. సో ఆ పారాడైమ్ షిఫ్ట్ అనేది అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ న్యూగా వస్తుంది ఫిఫ్త్ డైమెన్షన్లో అని చెప్తున్నారు. చిల్డ్రన్ విల్ లెర్న్ టు క్లెన్స్ ఎనర్జీ, వర్క్ విత్ క్రిస్టల్స్ అండ్ డెవలప్ దేర్ సైకిక్ స్కిల్స్ అండ్ గిఫ్ట్స్. When they are older, further development of their powers, including healing and manifestation, will be wisely managed. పిల్లలు వారి వారి ఎనర్జీని క్లెన్స్ చేసుకుంటారంట, శుద్ధి చేసుకుంటారు వచ్చిన శక్తి. ఏదైతే ఆరాస్ క్లెన్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, వారికి వారే చేసుకుంటారు. వేటి సహాయం తీసుకుంటారంటే ఇక్కడ క్రిస్టల్స్, స్ఫటికాలతోటి. సైకిక్ అబిలిటీస్ ఏవైతే ఉంటాయో, స్కిల్స్ అండ్ గిఫ్ట్స్, వాటిని మరింత పెంచుకుంటారు ఈ క్రిస్టల్స్ వల్ల. మన క్రిస్టల్స్ వల్ల ఉపయోగం ఏముంటుంది మాస్టర్స్, మన ఎనర్జీ క్లెన్స్ చేస్తుంది. అలాగే మనలో ఉన్న సైకిక్స్ అంటే మానసిక నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మనము వాటిని చక్కగా మనము హీల్ చేసుకుంటాము. మనలో ఉన్న ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మనము క్రిస్టల్స్తో హీల్ చేసుకుంటాము. ఆ, మనకి హీలింగ్ ఎక్కడ జరుగుతుందంటే మానసికంగా. ఫస్ట్ సైకిక్ హీలింగ్ జరిగిన తర్వాతనే ఫిజికల్ హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్. ఎప్పుడైనా మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది వాటిని ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి మన మెడిటేషన్లోకి వచ్చినాక, కానీ మన పిల్లలకి ఫస్ట్ నుంచే తెలిసిపోతాయంట. వెన్ దే ఆర్ ఓల్డర్ అంటే వాళ్ళు ఇంకా పెద్దగా అయినా కొద్దీ వాళ్ళకి ఏంటంటే వైద్యం తెలుస్తుంది, వాళ్ళకి హీలింగ్ తెలుస్తుంది, ఇంక్లూడింగ్ హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్. ఇంకేం కావాలి మాస్టర్స్, వాళ్ళకి వాళ్ళు క్లెన్స్ చేసుకుంటారు, వాళ్ళ ఆరాస్ని, వాళ్ళ ఎనర్జీని క్లెన్స్ చేసుకుంటారు. అలాగే క్రిస్టల్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే దాని ద్వారా దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈ విజ్డమ్ని వాళ్ళు హీలింగ్కి ప్లస్ మేనిఫెస్టేషన్కి, అది కూడా తెలివిగా, అంటే వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసి అభివృద్ధి దిశలో వాళ్ళు ఈ నైపుణ్యాలు అనేటివి నేర్చుకుంటారంట.
దే విల్ న్యాచురల్లీ కనెక్ట్ టు ద ఎలిమెంట్స్ ఇన్ నేచర్ యాజ్ వెల్ యాజ్ ద ఏంజలిక్ రిలయన్స్. అయితే వాళ్ళు ఏం చేస్తారంట, సహజంగానే ప్రకృతిలో ఉన్న మూలికలతోటి అంటే ఎలిమెంట్స్ తోటి, అంటే పంచభూతాలతోటి కనెక్ట్ అయ్యి, అలాగే ఏంజల్స్తో కూడా, ఏంజలిక్ రిలయన్స్లో ఉన్న ఏంజల్స్తో కూడా కనెక్ట్ అవుతారంట. అంటే వాళ్ళకి ఏంటంటే హయ్యర్ బీయింగ్స్ అన్నమాట వచ్చే వాళ్ళు కిడ్స్ అందరూ. సో అలాంటిది. సో ప్యూపిల్స్ విల్ బి taught the spiritual laws, especially the laws of gratitude, grace, and oneness, to keep their frequencies high. Giving thanks will be an integral part of life in the fifth dimension. అయితే విద్యార్థులకి ఆధ్యాత్మిక చట్టాలు, కృతజ్ఞత నియమాలు అంటే గ్రాటిట్యూడ్, వన్నెస్, మొత్తం ఏకత్వం, ఈ కృప, గ్రేస్ అంటే కృప, దీనికి సంబంధించి అన్ని వీళ్ళు ఆ అలైన్మెంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉంటుందంట. అంటే ప్రతిదీ మనం అలైన్మెంట్లో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, మన ఫ్రీక్వెన్సీస్ అనేటి హైగా ఉంటాయి. మన వైబ్రేషన్స్ హైగా ఉన్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా హైగా ఉంటుంది. అప్పుడు ఇది అంతర్భాగంగా ఏంటి, ఇంటర్నల్గా మనము ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నాము అనేది మనము మన కాన్షియస్నెస్తో ఏకత్వంలో ఉన్నప్పుడు, యూనిఫైడ్గా ఉన్నప్పుడు, ఎప్పుడైతే వన్నెస్లో ఉన్నప్పుడు, మన హయ్యర్ వైబ్రేషన్స్ హయ్యర్ ఫ్రీక్వెన్సీతో ఉన్నప్పుడు మనం పార్ట్ ఆఫ్ ద ఫిఫ్త్ డైమెన్షన్, మనం అంతర్భాగంగా ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నామని మనము గ్రహిస్తామంట. అది మాస్టర్స్. ద క్రిస్టలైన్ బ్రెయిన్ స్ట్రక్చర్. ఇన్ ద న్యూ గోల్డెన్ ఏజ్ హ్యుమానిటీ విల్ గ్రాడ్యువల్లీ షిఫ్ట్ ఫ్రమ్ ఎ కార్బన్ టు ఎ క్రిస్టలైన్ బేస్. Crystalline does not infer hardness like a crystal. Rather, people will have the qualities of a crystal. Children will be born with higher frequency bodies and crystalline brain structures in which the atoms are arranged according to sacred geometry. అంటే స్ఫటికాకార మెదడు నిర్మాణం అంట. అంటే క్రిస్టలైన్ బ్రెయిన్ స్ట్రక్చర్ అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? కొత్త స్వర్ణయుగంలో. అదెప్పుడు అనంటే మనం గ్రాడ్యువల్గా మన షిఫ్ట్ అయినప్పుడు మన కార్బన్ బేస్డ్ బాడీ క్రిస్టలైన్ బేస్డ్గా మారుతుంది. మీకు తెలుసా మాస్టర్స్, మనము మెడిటేషన్ రాకముందు మన బాడీ అంటే మన 5 శరీరాలని చెప్పుకున్నాం కదా మనము. సో ఈ 5 శరీరాలు అనేటివి మనకి కార్బన్ బేస్డ్గా ఉంటాయి. అంటే 3D డైమెన్షన్స్తో. 3D డైమెన్షన్స్లో ఏముంటాయి మనకి? దుఃఖము, బాధ, అర్షడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో వాటికి మొత్తం అతుక్కుపోయి ఉంటుంది మన బాడీ అంతా. మన వైబ్రేషన్స్ అన్నీ లోగా ఉంటాయి. సో అప్పుడేమవుతుంది, మన బాడీ అంతా కూడా కార్బన్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే సాధన చేస్తూ మెడిటేషన్లోకి వచ్చాక స్పిరిచువల్ అవేకనింగ్ అయినప్పుడు మన బాడీస్ అన్నీ క్రిస్టలైన్ గా తయారైతాయి అన్నమాట. అంటే మన బ్రెయిన్ స్ట్రక్చర్ అనేది, మనం నాడీ మండల శుద్ధి, మన 72,000 నాడుల్లో ఈ గోల్డెన్ ఎనర్జీ ఎప్పుడైతే మన బ్రహ్మరంధ్రం గుండా ఆ కాంతి ప్రసారం జరుగుతుందో, విశ్వశక్తిని మనం తీసుకుంటూ ఉంటామో, చిన్నగా ప్రతి సెల్ అనేది ఆహా, వాటికి ఏంటంటే ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. అంటే ఎలా అంటే అది ప్యూరెస్ట్ ఫామ్ అన్నమాట. అలాంటి ఎనర్జీ అవి రిసీవ్ చేసుకున్నప్పుడు చిన్న చిన్నగా కార్బన్ బేస్డ్ ఉన్న మన బ్రెయిన్ సెల్స్ అన్ని కూడా క్రిస్టలైన్ బేస్డ్గా తయారవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ మనకు చెప్తున్నాడు. మన ప్రాసెస్ ఆల్రెడీ మనం అదే ప్రాసెస్లో ఉన్నాము. చక్కగా మన బ్రెయిన్ క్రిస్టలైన్ బ్రెయిన్ స్ట్రక్చర్లో ఉన్నాయి. కాకపోతే ఇది ఫిఫ్త్ డైమెన్షన్లోకి వచ్చినప్పుడు 2032 నుంచి మిగతా వాళ్ళకి జరుగుతుంది. ఎవరెవరైతే స్పిరిచువల్ అవేకనింగ్ ఇప్పుడు ఫాస్ట్ జరుగుతుంది మాస్టర్స్. ఎలా అంటే దగ్గరకు వచ్చి మరీ మెడిటేషన్ నేర్చుకునే అలాగ తయారయ్యారనమాట వీళ్ళందరూ. సో గ్రాడ్యువల్గా మన క్రిస్టలైన్ బేస్డ్గా జరుగుతుందన్నమాట. కార్బన్ నుంచి స్ఫటికాకారంగా మన బ్రెయిన్స్ అనేవి మార్పు చెందుతుంది. దానికి బదులుగా ప్రజలంతా కూడా అంటే డిఫరెంట్ అధిక ఫ్రీక్వెన్సీతో ఉన్న శరీరాలన్నీ తయారైనప్పుడు ఆ ఆ క్రిస్టలైన్ మెథడ్ అనేది మనకి నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో అణువులు అంటే ఆటమ్స్ అన్ని అరేంజ్ చేయబడతాయంట. సాక్రెటిక్ అంటే జామెట్రీలో అరేంజ్ చేయబడతాయంట ఈ అణువులన్నీ. దానికి సంబంధించినగా ద క్రిస్టలైన్ బ్రెయిన్ స్ట్రక్చర్స్ విల్ యాక్ట్ లైక్ న్యూరాన్స్ but with advanced connections. They will be sophisticated computers allowing for massive storage of memory and information. Involved calculations, extraordinary creativity, and incredible abilities. అయితే ఈ స్ఫటికాకార బ్రెయిన్ అనేది, ఈ నిర్మాణం అనేది న్యూరాన్ వల్ల పనిచేస్తాయట. మనకి న్యూరాన్స్ ఉంటాయి కదా మాస్టర్స్ బ్రెయిన్లో.
సో అవన్నీ కూడా ఎట్లా అంటే అవన్నీ కూడా ఎలా మార్పు చెందుతాయంట, క్రిస్టలైన్గా మార్పు చెందుతాయి. కార్బన్గా ఉన్నవి క్రిస్టలైన్గా మార్పు చెందుతాయి. అయితే దీనికి సంబంధించిన అడ్వాన్స్ కనెక్షన్స్ ఇవ్వబడతాయి అంట మనకి. అది దేని ద్వారా? మన జ్ఞాపక శక్తి అంటే మన జ్ఞాపక శక్తి కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ. ఓకే. దానికి సంబంధించిన క్రియేటివిటీ, ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ, ఇంక్రెడిబుల్ ఎబిలిటీస్ అన్ని కూడా మనం కలిగి ఉంటామంట. అద్భుతమైన సామర్థ్యాలని, సృజనాత్మకతని మనం కలిగి ఉంటామని చెప్తున్నారు. ద స్టార్ట్లింగ్ గిఫ్ట్స్ ఆఫ్ ద న్యూ చిల్డ్రన్ బోర్న్ విత్ దర్ 12 స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ కనెక్టెడ్ అండ్ యాక్టివ్ అండ్ క్రిస్టలైన్ బ్రెయిన్ స్ట్రక్చర్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ వాల్యూడ్. మనం అనుకున్నాం కదా, మనం ఎప్పుడైతే 3D డైమెన్షన్కి వచ్చినప్పుడు మన సంతకం పెడితేనే ఆ చీకటి శక్తులు, ఆ మ్యాటర్లోంచి వచ్చిన శక్తులన్నీ కూడా మనం ఏంటి, మనం అక్కడ సైన్ పెడతాం కదా మాస్టర్స్ పైన. 3D డైమెన్షన్లో ఇట్లా ఎర్త్లోకి నేను అసెండ్ అవ్వడానికి వస్తున్నాను యాజ్ ఎ సోలు. మన కాన్షియస్నెస్ని మన ఒక బాడీలోనికి ఒక ఇన్స్ట్రుమెంటల్గా మనం తీసుకున్నప్పుడు, ఒక డ్రెస్ లాగా మనకు ఒక తొడుగు ఉంటుంది కదా మన బాడీ. అప్పుడు మనం సైన్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన 12 స్ట్రాండ్ డిఎన్ఏని కట్ చేయడం అంటే ఇన్ ది సెన్స్ ఎనర్జీ కార్డ్ని కట్ చేసి మనకి 2 స్ట్రాండ్స్ డిఎన్ఏ పెట్టి పంపిస్తారు. సో మనం అంత మర్చిపోతాం దాని ద్వారా. మనలో ఉన్న అంతర్గత శక్తులన్నిటి కూడా మర్చిపోతాం. మన సోల్ అనే సంగతే మర్చిపోతాం. అంత కార్బన్ బాడీ మనకి పంపించేసి పెడతారు. సో మనం కొన్ని లెసన్స్ తెచ్చుకుంటాము. ఆ ప్రాసెస్లో మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము. దుఃఖం ఉంటుంది. అరిషడ్ వర్గాల్లో కూరుకుపోతాము. ఎవరు ఏదన్నా కానీ చిన్నదానికి ఇంత పెద్దగా తీసుకుంటాము. అలా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాము. తర్వాత మనకి ఇది కాదు, ఏదో ఉంది, ఇది సాటిస్ఫై చేయట్లేదు నా లైఫ్ని, నాకు ఇది వద్దు. ఎప్పుడైతే మనం అసెండ్ అవ్వడానికి మన ఆత్మ మనకి పరిచయం చేస్తుందో, నువ్వు ఆత్మవి, నువ్వు శరీరానివి కాదు, ఏదో ఒక మాస్టర్ మన లైఫ్లో రావడము, మెడిటేషన్ నేర్పించడము. అబ్బా ఇది ఎంత బాగుంది, నాకు నేనుగా ఇంతవరకు నా సెల్ఫ్ లవ్ అనేదే లేదు, ఎప్పుడు ఫిజికల్ రియాలిటీలో పడి కొట్టుకుపోతున్నాను, ఇదేంటి అని ఒక క్వశ్చన్ మొదలవుతుంది మనలో అందరిలో. అంటే చిన్నగా ఆ 2 స్టాండ్స్ ఉన్నది 12 స్టాండ్స్‌లోకి, అంటే 4, 6, 8, 10, 12 అట్లా మెల్లిగా మనం రీచ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు మనదంటారు, మన పత్రిజీ గారు అన్నారు, మీరు ఎప్పుడైతే మెడిటేషన్‌లోకొచ్చారో మీరు 4 స్టాండ్స్ అనేది మీకు ఓపెన్ అయింది. చిన్నగా 6, 8 వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని బట్టి వాళ్ళ స్పిరిచువల్ జర్నీ ఎలా ఉంటే అప్పటి వరకు కొంచెం పెంచబడుతుంది అని చెప్తారనమాట. సో ఇక్కడేమంటున్నారంటే 12 స్టాండ్స్ డిఎన్ఏ అనుసంధానించబడి మనకేంటంటే ఫుల్ యాక్టివ్‌గా, క్రిస్టలైన్‌గా, కొత్తగా ఆ జనరేషన్ అనేది పుట్టుకొస్తుందంట. పిల్లలు పుడతారు. వాళ్ళకి ఆల్రెడీ సైకిక్ గిఫ్ట్స్ ఉంటాయి. అంటే వాళ్ళేంటి, యాంజెలిక్ రిలయన్స్‌లో యాంజెల్‌తో మాట్లాడడము, డౌన్‌లోడ్స్ జరగడము, లైట్ కోడ్స్. అంటే ఈ డౌన్‌లోడ్స్ అంటే ఏంటి, అనుకోకుండా వాళ్ళకొక స్పార్క్ లాగా ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా క్వెషన్ చేసుకుంటాం మాస్టర్స్, మనకు వెంటనే ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక యూట్యూబ్ వీడియో ద్వారా గానీ, లేదంటే ఏదో ఫ్రెండ్ మన మెడిటేటర్‌తో మనం కాల్‌లో ఉన్నప్పుడు సజ్జన సాంగత్యం చేసుకుని, ఇప్పుడు గ్రూప్‌లో మనం ఉంటాము. గ్రూప్ మెడిటేషన్ చేస్తాం. వెంటనే మనకు అరే! మొన్న నేను క్వెషన్ చేసుకున్నా నాకు ఆన్సర్ వచ్చేసిందే అని అనుకుంటాం. స్టార్టింగ్ ఇది మనం బిలీవ్ చేయం. ఎందుకంటే స్టిల్ 3 డైమెన్షన్స్‌లో ఉంటాం మనం. స్టార్టింగ్ మనకి ఏదొచ్చినా దాన్ని రిసీవ్ చేసుకునే శక్తి మనలో ఉండదు. లాజికల్ మైండ్ ఉంటుంది. ఆ మైండ్ పక్కన పెట్టేసి మైండ్‌ని ఎంప్టీ చేసుకుంటూ, ఆలోచన రహితంగా మనం ఎప్పుడైతే సాధన చేసుకుంటూ ఉంటామో చిన్నగా మనకొచ్చిన మెసేజెస్‌ని మన కాన్షియస్ మైండ్ అనేది చిన్నగా రిసీవ్ చేసుకుంటుంది. ఆ మైండ్‌ని పక్కన పెట్టి ఎప్పుడైతే మన హార్ట్ కనెక్ట్ అవుతామో, మన హార్ట్‌లోంచి చిన్నగా ఆ రిసీవింగ్ అనేది, డౌన్‌లోడ్స్ అనేటివి మన హార్ట్‌లోకి చొచ్చుకుపోతాయి. ఇదే డౌన్‌లోడ్స్ మాస్టర్స్. ఎప్పుడైతే మన హార్ట్‌తో కనెక్ట్ అయిపోయి మన హార్ట్ చక్రాల్లో కొంచెం చిన్నగా ఎప్పుడైతే మనం ప్రాసెస్ చేసుకుంటాం, ఓహ్! ఇదొచ్చింది, నాకు గట్టిగా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఈ మెసేజ్ నాకు కరెక్ట్ టైంకొచ్చింది. ఇది నాకు రావాల్సిన మెసేజు. నాకు మాస్టర్స్ ఇచ్చారు అనేసి ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది మనకి. గట్టిగా స్టిక్ అయి ఉంటాం దాన్ని. ఫాలో చేస్తాం. చేయడం అనేది, ఆచరణ అనేది ఫస్ట్ మనం కొంచెం అర్థం చేసుకోపోగా ఫస్ట్ మనకు ఆ గట్ థాట్ అనేది వస్తుంది. దాని తర్వాత మనం చిన్నగా మేనిఫెస్టేషన్ అంటే మెల్లగా దాన్ని ప్రాసెస్ చేసుకుంటాం యాస్ ఎ ఫిజికల్ లైఫ్‌లో. సో by 2050, both adults and children will be receiving direct downloads of technological knowledge, spiritual information, and wisdom from the stars, and this will be honored and respected. అయితే 2050 నాటికి పెద్దలు, పిల్లలు స్టార్స్ నుంచి ఆ సాంకేతిక జ్ఞానం అనేది, డౌన్లోడ్స్ అనేవి, టెక్నాలజికల్ నాలెడ్జ్ అనేది తీసుకుంటూ ఉంటారంట. అంటే వాళ్ళకి జ్ఞానం యొక్క ప్రత్యక్షమైన డౌన్లోడ్స్ వాళ్ళు పొందుతారు. ఇప్పుడు మనం చెప్పుకున్నదే. దాని ద్వారా హానర్డ్, రెస్పెక్టెడ్, అంటే ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళు స్పిరిచువల్ కనెక్షన్ అనేది జరుగుతుంది.
వాళ్ళన్నీ రిసీవ్ చేసుకుంటారు. ఏంజెల్స్‌తో మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు. నక్షత్రాలతో డౌన్‌లోడింగ్స్ అనేది జరుగుతుంది. అది కంటే స్పిరిచువల్ నాలెడ్జ్, విజ్డమ్ అనేది వాళ్ళు గెయిన్ చేస్తారనమాట. The crystalline brain will enable everyone to see through the dimensions so that all can connect to the elementals who look after our natural worlds as well as to spirits and angelic beings. ఎప్పుడైతే క్రిస్టలైన్ బ్రెయిన్ ఈ డైమెన్షన్స్ యొక్క దాన్ని బట్టి మనం ఆ వేలో మన ఆలోచన విధానాలు ఉంటాయో సహజంగానే మన ఆత్మలు అనేవి మన దేవదూతలు మనకి ఏంజల్స్ అని అంటే మన వెస్టర్న్స్ దాంట్లో అంటున్నాము మన వేదాల్లో మన ఉపనిషత్తులలో మన గ్రంథాల్లో మన అన్నిట్లలో కూడా దేవదూతలు ఉన్నారు మాస్టర్స్. అదే మనం మన ఏన్షియంట్ మన సనాతన ధర్మంలో మనం ఇక్కడ జోడించుకోవాలి. ఈ వెస్టర్న్ కల్చర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ రకంగా వాళ్ళు చెప్తారు. కానీ ప్రతీది మన సనాతన ధర్మం నుంచి పుట్టిందే. మనం ఇక్కడ ఏంటంటే దీంతో మనం కంపేర్ చేసుకోవచ్చు. మన ఏన్షియంట్ విజ్డమ్ అనేది ఆల్రెడీ ఉంది. అందుకే దాన్ని రీసెర్చ్ అంటాం మనం. రీసెర్చ్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైంటిస్టులు, స్పిరిచువల్ సైంటిస్టులు కూడా రీసెర్చ్ అంటారు. రీసెర్చ్ అంటే సెర్చ్ ఉన్నదాన్నే మనం కొత్తగా సెర్చ్ చేసేది లేదు. దాన్ని మళ్ళీ రీగా సెర్చ్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ ఉన్నదాన్నే మనం తెలుసుకుంటున్నాము. మనలో అందుకనే కదా మనం ఇప్పుడు ఎవరైనా కష్ట నష్టాలు ఉన్నప్పుడు మనం ఏమంటాం, మీరు మెడిటేషన్ చేయండి, మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. మీ లోపలనే అంత మొత్తం బ్రహ్మాండం అంతా మీ లోపలనే ఉంది. పిండాండం అంతా బ్రహ్మాండంగా ఆ, ఏర్పడింది. కానీ మనం బ్రహ్మాండంలోంచి మళ్ళీ మనం నాలెడ్జ్ తీసుకోవాలంటే మనం పిండంగా రావాల్సిందే. పిండంగా రావాలంటే మళ్ళీ మనం మన గుడి అమ్మ అనే గర్భగుడిలోకి రావాల్సిందే. ఆ గర్భగుడిలోకి మనం పిండాండం వచ్చినప్పుడు మన లోపల ఉన్న బ్రహ్మాండం అని మనం మర్చిపోతాం. 12 స్టాండ్ డిఎన్ఏ మనకి డిలీట్ చేయబడుతుంది. ఎప్పుడైతే మన స్పిరిచువల్ జర్నీలోకి మళ్ళీ పిండాండం బ్రహ్మాండమైందని చెప్పేసి ఈ బ్రహ్మాండం అందులోనూ నా పిండాండంలోనే ఉంది, నా అంతరంగంలో ఉంది అని, నా ఈ యూనివర్స్ మొత్తం ఈ డైమెన్షన్స్ అన్ని మనలో ఉన్నాయి, మన హార్ట్ చక్రాల్లో ఉన్నాయని మనం ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని మెల్లిమెల్లిగా డిగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే డిగ్ చేసుకుంటూ ఉంటామో ఇంట్యూషన్స్ త్రూ మెసేజెస్ ఇస్తూ ఉంటారు. ఎవరు? దేవదూతలు, ఏంజల్స్, మన హయ్యర్ సెల్ఫ్, మన పూర్ణాత్మ, మన ఓవర్ సెల్ఫ్, వీళ్ళందరూ మళ్ళీ మన కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడో లేదు మాస్టర్స్, వీళ్ళకేమో వెస్టర్న్స్లో నేర్చుకుంటారు, మనకేమో మన సనాతన ధర్మంలో నేర్చుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా మన ట్రూ సెల్ఫ్ అనేది మాత్రం మనము ఆత్మలము, పరమాత్మ నుంచి వచ్చాము, మళ్ళీ పరమాత్మలో ఐక్యం అవ్వడం అనేది జరుగుతుంది. సృష్టి స్థితి లయ. సృష్టి చేసుకుంటాము, స్థితి అంతా చేసుకుంటూ ఉంటాము, ఫిజికల్ లైఫ్లో ఉంటాము, స్పిరిచువల్ లైఫ్తో కనెక్ట్ అవుతాం, లయం అయిపోతాం, ఆ శివుడిలో ఐక్యమైపోతాం. ఈ స్థితి ఇదంతా అనేది మనం ఇప్పుడు జరుగుతుంది. అయితే విజువలైజేషన్ టు బి ఎ చైల్డ్ ఆఫ్ ద గోల్డెన్ ఫ్యూచర్. లాస్ట్కి మనకి తెలుసు కదా మాస్టర్స్, విజువలైజేషన్ ఇస్తారు. ఎలా విజువలైజేషన్ ఇస్తారంటే, ఇమాజిన్ యు ఆర్ ఎ చైల్డ్ of the golden future with the confidence to do whatever feels right for your soul satisfaction. You have a perfect healthy body. All kinds of sports and music are available to you if you want to avail yourself of them. అంటే బంగారు భవిష్యత్తుకి మనం. సో ఆత్మ సంతృప్తి కోసం ఏదైతే సరి అయినదైతే అనుకుంటున్నామో ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తుకు చెందినట్టుగా మనం ఆ కిడ్గా అనేది మనం ఊహించుకోండి. అలాగే పరిపూర్ణమైన ఆరోగ్యం శరీరం మనం ఉంది. వీ హ్యావ్ పర్ఫెక్ట్ హెల్దీ బాడీ అనేసి మనం ఊహించుకోవాలి. అలాగే మనకి అవైలబుల్గా ఉన్న మ్యూజిక్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ మ్యూజిక్స్, అంటే ఇది కిడ్స్కి సంబంధించి చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఊహించుకోవచ్చు అంట. ఆ, మళ్ళీ అంటే ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ అనేది వీటిని అన్నిటి యూజ్ చేసుకొని కిడ్స్ చేసుకోవాల్సిందిగా మనకి ఇక్కడ చెప్పారు. యూ హ్యావ్ అన్ ఇంక్రెడిబుల్ బ్రెయిన్ అండ్ కెన్ ఎక్స్ప్లోర్ వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ యూ. అంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ మాత్రమే వాళ్ళు నేర్చుకోవచ్చు. యువర్ లెసన్స్ ఆర్ స్పెషల్లీ టైలర్డ్ టు యూ అండ్ దే ఆర్ ఫ్యాసినేటింగ్ అండ్ ఇల్యూమినేటింగ్. ఏదైతే ఆకర్షణీయంగా ప్రకాశవంతంగా ఉన్నాయో ప్రతిరోజు అలా వాళ్ళు స్కూల్కి వెళ్తారంట. ఎవ్రీడే డిలైట్, ఎవ్రీ డే ఇట్ ఈజ్ ఎ జాయ్ అండ్ డిలైట్ టు గో టు స్కూల్ ఎవ్రీ డే. ఇప్పుడు చూడండి, మన స్కూల్కి వెళ్ళామంటే అమ్మా నేను స్కూల్కి వెళ్ళానమ్మా, నాకు ఈరోజు వద్దమ్మా, నాకు ఈ చిన్నగా టమ్మి పెయిన్ వస్తుందమ్మా అని వీళ్ళందరూ పిల్లలు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారంట. ఎంత బాగా అంటే హ్యాపీగా వెళ్ళడానికి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకి సబ్జెక్ట్ చదువుకోవడం అనేది, అనుకున్న టీచర్స్ ఉంటారు వాళ్ళకి, రెస్పెక్టెడ్ టీచర్స్, వాళ్ళలో ఉన్న స్పిరిచువాలిటీని వాళ్ళకి పరిచయం చేస్తారు, ధ్యానం ఉంటుంది స్కూల్లో. ఆ, అలాగే సజ్జన సాంగత్యం ఉంటుంది, బుక్ రీడింగ్ ఉంటుంది. ఇలా ఆటపాటలతో ఉన్నప్పుడు ఖచ్చితంగా చక్కగా వాళ్ళు
స్కూల్‌కి ఇంట్రెస్ట్‌గా వెళ్తారని చెప్పేసి, జాయ్‌ఫుల్‌గా ఎళ్తారని చెప్పేసి ఇక్కడిచ్చారు. హౌ డస్ దిస్ ఫీల్? ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అని క్వెషన్ చేసుకోమంటున్నాడు మనది మనకి. యాహ్! ఇది మాస్టర్స్ ఈరోజు. మనం ఒక 2 డేస్ కొంచెం బుక్ రీడింగ్ తగ్గిచ్చామని ఈరోజు కొంచెం చెప్పాను. యాహ్! మీ థాట్స్ షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళైనా మాట్లాడాలనుకుంటే, ఇంట్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. థాంక్స్ మాస్టర్.